మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నా పేరు ధోని శ్రీనివాస్ యాదవ్. ప్రస్తుతానికి మనం నిర్మల్ జిల్లాలోని తానూరు మండలం బోందెడ్ గ్రామంలో ఉన్నాము. ఈ బోందెడ్ గ్రామంలో నాగేందర్ పటేల్ అనే యువ రైతు ఇక్కడ టమాటా సాగు చేశారు. ఈ టమాటా సాగు ఎలా ఉంది, మరి టమాటా ఇప్పుడు మార్కెట్లో కేవలం 10 రూపాయల కేజీ తీసుకుంటున్నారు. కాబట్టి ఏదైతే 2 ఎకరాల ఆ, విస్తీర్ణంలో సాగు చేస్తున్నారో టమాటా, ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక ఆ, కూరగాయలు కానివ్వచ్చును, మరి దోసకాయలు కానివ్వచ్చును, ఈ పంటలు ఇక్కడ పండిస్తూ ఉంటారు. మరి ఈ టమాటా సాగు చేస్తున్నారు కాబట్టి టమాటా సాగులో లాభం వచ్చిందా, నష్టం వచ్చిందా, మరి మార్కెట్లో రేట్స్ ఎలా ఉన్నాయి? ఇప్పుడు ప్రస్తుతానికైతే 10 రూపాయల కేజీ టమాటా మార్కెట్లలో పలుకుతుంది. కాబట్టి దానిపైన పూర్తి వివరాలు మనం ఇక్కడ రైతు ఉన్నారు, రైతు గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం. నమస్కారం. పేరు సార్? నా పేరు కదం నాగేందర్ పటేల్. మా గ్రామం బోంద్రేడ్. ఒక 3 సంవత్సరాల నుంచి కూరగాయల వ్యవసాయం పండిస్తున్నాను. నాకున్న 15-16 ఎకరాల వ్యవసాయంలో ఒక 2 ఎకరాలు కూరగాయల వైపు వెళ్తే రైతు బాగుండాల, ఆదర్శంగా నిలవాలనే ఉద్దేశంతో ఈ కూరగాయల సాగు చేస్తున్నాను. ఒక థర్డ్ ఇయర్ కింద మన టర్బూజా సాగు చేస్తే 2 ఎకరాలకి 5 లక్షల బెనిఫిట్ వచ్చింది. 2వ సంవత్సరం కూడా కీరదోసకాయ ఎంచుకున్నాం. దీని ముందు కీరదోస కూడా మంచి లాభాలు వచ్చినాయి. కానీ కీరదోసకు మీరు పెట్టుబడి ఎంత పెట్టారు ఈ 2 ఎకరాలకు? 2 ఎకరాల కీరదోసకు 80,000 పెట్టుబడి పెడితే 2,80,000 ప్రాఫిట్ వచ్చింది. అంటే ఖర్చు పోను 2 లక్షలు 2 ఎకరాలకు మనకు మిగులు బడ్జెట్ 2 లక్షలు 2 లక్షలు మిగిలింది. 2 లక్షలు మిగిలినాయి మన కీరదోసలో. మన మూడవ పంట కూడా ఆదర్శంగా నిలవాలన్న ఉద్దేశంతో టమాటా ఎంచుకుంటే టమాటాకు మంచి దిగుబడి బాగుంది. కానీ రేట్లు మాత్రం బాగా తక్కువ ఉన్నాయి అన్నట్టు. 100-150 రూపాయలు ఒక క్యారెట్కు, 25 కిలో క్యారెట్కు పోతున్నది అన్నట్టు. ఇప్పుడు మార్కెట్ ఇక్కడ సమీపంలో ఉన్నటువంటి మార్కెట్‌కి తరలిస్తారా? లేకుంటే దూర ప్రాంతాల్లో ఉన్న మార్కెట్‌కి తరలిస్తారా? అంటే ఇక్కడ నిర్మల్ అండ్ బైంసా ఇప్పుడు 2 దగ్గర మేము మన దిగుబడి చేస్తాం. ఇక్కడే చేస్తాం. బైన్సాలో ఒక క్యారెట్ ఎంత పలుకుతుంది రేటు? నిర్మల్‌లో ఎంత పలుకుతుంది? బైంసాలో 100-150 రూపాయలు పలుకుతున్నది. నిర్మల్ అయితే 150 200 రూపాయలు. నేను రానుపోయిన ఖర్చు తీస్తే అంతే, రైతుకు వచ్చే లాభాలు అంతే మిగులుతాయని ఇక్కడనే బైంసాలో అమ్ముతున్నాం ప్రస్తుతానికి. ఇప్పుడు ప్రస్తుతానికి టమాటా కోత కోసేటప్పుడు కూలీలు ఎందరు కూలీలకు మీరు ఈ 2 ఎకరాలకు ఏర్పాటు చేస్తారు? ప్రతిరోజు ఒక 6 లేబర్‌లకు పెడితే ఒక 60 క్యారెట్లు తెంపుతున్నారు. అంటే ప్రతి ఒక 250 రూపాయలు ఒక కూలీని పెడితే 10 క్యారెట్లు అంటే ఒక క్యారెట్‌కు 25 రూపాయలు అవి ఖర్చు. తీసుకుపోయే ఖర్చు ఒక 30 రూపాయలు. అంటే 55-60 రూపాయలు అదే ఖర్చు ఉంది ఒక రైతుకు. ఇప్పుడు ఈ సాగు చూస్తున్నట్లయితే మొత్తం ఆహ్, ఈ టమాటా అంటే మీరేదైతే డ్రిప్ ద్వారా డ్రిప్ ద్వారా సిస్టమ్ ద్వారా మీరు ఇది చేస్తున్నారు. డ్రిప్ వ్యవసాయం నేను గత 10 సంవత్సరాల నుంచి డ్రిప్ వ్యవసాయం చేస్తాను. అయితే డ్రిప్ ద్వారా చేసి మల్చింగ్ చేయలేదు ఈ సంవత్సరం. ఎందుకోసం అంటే గడ్డి ఉంది. గడ్డి తీయలేదంటే ఎండలకు టమాటా చెడిపోవద్దన్న ఉద్దేశంతోటి గడ్డి అట్లనే ఉంచి అక్కడ టమాటా తెంపుకుంటున్నాను. ఇప్పుడు ఈ వేసవి కాలం అనేసరికి ప్రధానంగా టమాటా హ్మ్, దెబ్బతినడానికి ఈ సూర్యుని ఎండ వల్ల, సూర్యరశ్మి వల్ల అధికంగా వేడి కూడా ఉంటుంది. అదే. భూమిలో నుంచి వచ్చే వేడి, పైనుంచి వచ్చే వేడికి ఈ పిందె కానివ్వచ్చు, టమాటా మక్కింది కానివచ్చు, బాగా అంటే బాగా ఖరాబ్ అయిపోయే కుళ్ళిపోయే పరిస్థితులుంటాయి. మీ దగ్గర చూస్తే ఏ టమాటా బాగా అంటే బాగా చాలా బాగుంది. మొత్తం ఈ గడ్డి కలుపు తీయకపోవటమే కారణమా? గడ్డి ఎందుకోసం తీయలేదంటే ఒక నీడ దానికి మనకు సపోర్ట్ అవుతది అన్న ఉద్దేశంతోటి ఉంచినాం. కానీ నా చేని రోడ్డు గుండట్ల వల్ల కొందరు రైతులు అంటున్నారు ఈయన గడ్డి తీయలేదని. కాకపోతే ఒక వినూత్న ప్రయత్నించడానికి ప్రయత్నం ఉంచి ఆ గడ్డి ఉంచిన అని నేను మీకు తెలియజేస్తున్నాను. ఇప్పుడు చాలా మట్టుకు రైతులు అంటే మీరు ఆలోచించినట్లు రైతులు ఆలోచించరు. వేరే ఇప్పుడు మీరు అన్నారు రోడ్డు సైడ్ లోనే ఉంది బిట్టు. ఎవరైనా రైతులు వచ్చిపోయే వాళ్ళు చూస్తే మొత్తము పిచ్చి గడ్డితోని, పిచ్చి మొక్కలతో నిండిపోయింది చేను అని, ఏం పంట ఉందో అని కూడా తెలియని పరిస్థితి ఉంది చూస్తే. కానీ ఇది పద్ధతి సరైన పద్ధతి అన్నట్లు తెలుస్తుంది టమాటాని చూస్తే. అయితే ఈ పద్ధతిని మేము ఏం చేస్తున్నామంటే ఇక్కడ మహారాష్ట్రలో బారామతి వెళ్లి చూడడం జరిగింది. వాళ్ళకి ఆదర్శం తీసుకొని టమాటా ఎంచుకొని ఈ గడ్డిలో మంచిగా నీడ ఉంటది కాబట్టి అని కొన్ని రైతులు మాకు సలహా ఇస్తే ఆ పద్ధతిని మేము పాటించి మంచి దిగుబడికి మేము ముంగట ఇది అవుతున్నది. బెనిఫిట్ అవుతున్నది. దిగుబడిలో ఏం తక్కువ లేదు. కాకపోతే రేట్‌లో ఒక 200 ఉంటే మామూలుగా 2 లక్షలు ఒక ఎకరానికి మిగులు బడ్జెట్ వస్తది. మరి ఇప్పుడు మీరు ఏదైతే ఇప్పుడు మొత్తం ఇప్పుడు కోతకొచ్చిన పండంతా కోస్తున్నారు గదా! తర్వాత ఈ పైన ఉన్నటువంటి
ఈ పైన ఉన్నటువంటి ఈ చిన్న చిన్న పిందెలు ఏవైతే ఉన్నాయో ఈ కోత వచ్చేసరికి అంటే మీకు రేటు అనుకున్న రేటు వచ్చే అవకాశాలు ఉన్నాయి అనుకుంటున్నారు? అయితే ఎండాకాలం ఉండుట్లా వచ్చే ఇప్పుడు ఉన్న రేట్ల కన్నా ఒక 200 పెరిగే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ వాళ్ళు చెప్తున్నారు. ఇంకా ఒక నెల తర్వాత 100% ఏమన్నా ఒక రూ. 100 పెరిగే అవకాశాలు ఉన్నాయని నేను భావిస్తున్నాను. రైతులు కూడా ఈ వేసవి కాలంలో మార్కెట్ రేట్ బాగుంటుందని ఈ టమాటా సాగు చేసే రైతులు కూడా అధికంగా ఈ సీజన్‌లోనే యేసుకుంటారు. అవును. ఇది ఏ నెలలో మీరు నాటుకున్నారు మొక్కలు? ఇది జనవరి 23 తారీఖు నాడు మేము నాటుకున్నాము. నారు తెచ్చి 12,000 చెట్లను నారుకున్నాం. నారు ఎంతకొక్క మొక్కిస్తారు? రూ. 1 రూపీస్‌కి ఒక నారు అన్నట్టు. సీడు మీరు అనుకున్న సీడ్ ఇస్తారా? లేకుంటే ఏదైనా అంటే మనం అనుకున్నది సాహు వేరైటీ ఇది సింజెంటా వాళ్ళది. మంచి వేరైటీ ఎండలకు కూడా తట్టుకునే లక్షణాలు కలిగి ఉన్నాయి కాబట్టి మేము అక్కడ ప్రదర్శనలు చూసి ఎంచుకున్న వేరైటీ ఇది. అయితే ఈ వేరైటీని సాగు చేసి మంచి దిగుబడి అనే ఎండకు తట్టుకునే శక్తి ఉన్నది కాబట్టి మనం ఇది చేసినాం అన్నట్టు సాగు చేసినాం. దీనికి ఏమైనా మీరు మందులు మందులు డ్రిప్ ద్వారా ఇడుస్తాం. అంటే ఒకటే ప్రభుత్వం విన్నవించేది ఏమంటే సబ్సిడీ వేరే ఫర్టిలైజర్ ఉంది కానీ మన డ్రిప్ ఫర్టిలైజర్‌కు మాత్రం సబ్సిడీ లేదు. ప్రభుత్వంకు ఒకటే విన్నవించడం ఏమంటే మన డ్రిప్ ఎరువులకు కూడా సబ్సిడీ రావాలని మనవి చేస్తున్నాం. డ్రిప్ ద్వారా ఏదైతే మొక్కలకు సరఫరా చేసే ఎరువులు సబ్సిడీ ద్వారా సబ్సిడీ లేదు. గవర్నమెంట్ నుంచి మీకు సబ్సిడీ ఉంటే బాగుంటుందని మామూలుగా వేరే ఎరువులకి ఎట్లా సబ్సిడీ ఉందో ఈ ఎరువులకు మాత్రం సబ్సిడీ లేదు. దానికి సబ్సిడీ వస్తే బాగుంటే ఇంకా యువ రైతులు ముందర వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ 2 ఎకరాలకు మీరు మందుల కోసం ఎంత ఖర్చు చేశారు? మందుల కోసం 10,000 ముందు చేసినాము. మళ్ళా ఒక 5,000 ముందు మన ఈ నారు ఒక ఎకరానికి 7,000 తలిగినాయి అన్నట్టు. అంటే ఎకరానికి 30,000 ఖర్చు వచ్చింది. కూలీ లీడ్స్ పెట్టి. ఎక్కువగా అధికంగా అంటే మీరు పుచ్చకాయ సాగు కూడా చేశారు, కీరదోస కూడా సాగు చేశారు, కాకరకాయ కూడా సాగు చేశారు, ఇప్పుడు టమాటా సాగు చేస్తున్నారు. ఈ 4గింట్లో మీకు ఏది అనుకూలంగా అనిపించింది? ఏది ఎక్కువ కూడా మీకు మంచిగా రాబడి, దిగుబడి ఏ పంట ఇచ్చింది? అలా ఏం లేదు. మార్కెట్ బట్టి ఎంచుకోవడం మంచిది. అంటే వర్షాకాలంలో ఈ తరకారీ సాగు అయితే మల్చింగ్ చేసి 100% చేయబడుతుంది. ఇప్పుడు మల్చింగ్ చేయలేదు. ఎండాకాలం కూడా మల్చింగ్ చేసి వ్యవసాయం చేస్తే బాగుంటుందని తెలియజేస్తున్నాను. మిర్చి సాగు గనుక చేశారా ఇందులో మిర్చి? 2 ఎకరాలు మిర్చి ఉండే లాస్ట్ ఇయర్ 2 ఎకరాలు మిర్చి ఉండే. మిర్చి మాత్రం పెద్ద ఎత్తున ఖర్చు ఉంటది. పెద్ద ఎత్తున కూడా బెనిఫిట్ ఉంటాయి అన్నట్టు. ఈ 2 ఎకరాలకి నేను 7,00,000ది మిర్చి ఎళ్ళింది మనకు దీంట్లో. 7,00,000ది మిర్చి ఎళ్ళింది అయితే 1,80,000 ఖర్చొచ్చింది. 1,80,000 ఖర్చు, 7,00,000 టోటల్ ఇదే అయింది. అంటే రూ. 30 నుంచి రూ. 60 లోపట్ల మన మార్కెట్ రేట్ ఉండే. పచ్చి మిర్చే ఎంచుకున్నా నేను. అంటే ఎండు మిర్చికి నేను పోలేదు. 2 ఎకరాలు మన పచ్చి మిర్చే ఉండే. ఈ సంవత్సరం ఫస్టు జూన్‌లో మినుము యేసుకున్నాం ముందు. మినుము యేసుకుంటే 12 కుంటలు మినుములెళ్ళినాయి. మళ్ళా రెండోసారి అయ్యే 2 ఎకరాలల్లా మొత్తం కీరా దోసకాయ యేసినాం. 2,80,000 కీరా దోసకాయ ఎళ్ళింది. దాంట్లోనే ఇప్పుడు టమాటా యేసుకున్నాం మనం. అంటే 3 మూడవ పంటలు. పంట ఇది. పంట. మూడవ పంట. ఇప్పుడు వీటికి డ్రిప్ ద్వారా మీరు వాటర్ సప్లై చేస్తున్నారు కదా! మరి బోర్లు మీకు భూగర్భ జలాలు సరిగ్గా ఉన్నాయా? అదే ఇప్పుడు మెయిన్ అదే పాయింట్. ఇప్పుడు ఎండాకాలం ఒకటే మా బోర్‌లు ఇప్పుడు వాటర్ తక్కువైంది. గ్రౌండ్ లెవెల్ తగ్గిపోయింది కాబట్టి ఒకటే గంట వాటర్ ఇస్తున్నది. అంతే ఒకటే గంట ఏసినా గానీ ఇంకా వాటర్ సరిపోతున్నదంటే ఒకటి ఓన్లీ డ్రిప్ ద్వారానే అది ఇదే. లేకుంటే వేరే పద్ధతితోటి చేస్తే అసలు ఒక ఎకరానికి కాదు ఒక మడి కూడా ఎళ్ళకుండే. డ్రిప్ చేస్తే బాగా మంచిగుంటది. ఇంకా ప్రభుత్వం ఈ డ్రిప్‌లకు మంచి బెనిఫిట్ ఇస్తది బాగుంటది అన్నట్టు. ఇప్పుడు సబ్సిడీలు కూడా సబ్సిడీ ఆగిపోయాయి. బందులు అంటే ఆగిపోయినట్లు కొన్ని రైతులు ఒక 200 యూనిట్లు ఒక డిస్ట్రిక్ట్‌కి ఇస్తున్నారు కానీ అది ఏం లేదు. నేను కూడా ఇంకా 2 డీడీలు తీసి రెడీ ఉన్నాయి. కాకపోతే ఇప్పటిదాకా ఏ డ్రిప్ రాలేదు. ముందటిది ఏమైనా చేసింది డ్రిప్ ఉన్నది కానీ వేరే వ్యవసాయం కూడా ఇంకా డ్రిప్ చెడిపోయింది. అది చేద్దామంటే ఇంకా డ్రిప్ రాలేదు. ఇప్పుడు మరి రైతులు ఏదైతే డ్రిప్ పద్ధతి చాలా తక్కువగా యూజ్ చేస్తారు. అంటే గ్రౌండ్ వాటరు ఇప్పుడు మొక్కజొన్న గానివ్వండి, ఇతర పంటలకు కూడా పూర్తిగా ఫ్రీగా వదులుతారు. ఈ డ్రిప్పు ద్వారా వాటరు మంచిగా సప్లై అయితాయా? అట్లా మంచి అది అవగాహన లేక డ్రిప్ దొరి ఎప్పుడవుతది ఏం లేదు అది ఓవర్ కాన్ఫిడెన్స్‌లో పోయి అదే మంచిగుంటది అనుకుంటారు కానీ 100% నేను చెప్తున్నా ఒక 10 సంవత్సరాల నుంచి నేను డ్రిప్ వ్యవసాయం చేస్తున్నా. 101% డ్రిప్ వ్యవసాయం మంచిది. దిగుబడి కూడా బాగుంటది. దీనికి ఇప్పుడు చిన్నగుంది కదా కాయ. దీనికి మంచి రేట్ వస్తదన్నట్టు. ఇవన్నీ మళ్ళీ నెక్స్ట్ అంటే ఇది 100% ఇది ఇప్పుడు లాస్ట్ మంత్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ 20 డేస్‌లో వచ్చేస్తది. 20 డేస్‌లో. 20 డేస్‌లో. అప్పటి వరకు
రేట్లు ఏమైనా పెరుగుతాయని కొంచెం ఆశ. రేట్లు ఒక 100 రూపాయలు పెరిగినా కానీ మనకు డబుల్ బెనిఫిట్ వస్తుంది. ఇప్పుడు ఈ మొక్కలు ఇవి ఎంత ఈ ఏదైతే గడ్డి ఉందో ఇక్కడ ఇప్పుడు చాలా అంటే బాగుంది ఇక్కడ. ఇది ఏదైతే పైనుంచి ఈ గడ్డి మొత్తం కప్పుకపోతుంది ఎండతోని నష్టపోతలేదు మంచిగా. కాయ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది. అంతా టోటల్ గా చూస్తే ఒకటే రకంగా ఉంది. గుత్తులు గుత్తులు కూడా మొత్తం రావటం అనేది జరిగింది. అంత సైజు కూడా బాగుంది, పెద్ద సైజు ఉంది. కాయ కూడా ఒక తీరంగా ఉంది. ఇవేమైనా అంటే తొక్కులకు ఇంకా కావాలని వాళ్ళకి ఏమైనా సప్లై చేస్తున్నారా? లేదు, మార్కెట్ లోనే. కాదు, ఇవి కాయ సైజు కూడా బాగుంది. మొత్తం అన్ని ఒకటే లెవెల్లో ఉన్నాయి. ఇవి ఎవరైనా మీకు అంటే పెండిలకు గినక ఆర్డర్స్ గినక ఎవరైనా చెప్పారా? అంటే ఇస్తారా వాళ్ళకు? అంటే మామూలుగా ఇక్కడ వస్తే ఇస్తాం కానీ మాక్సిమం మార్కెట్ లో ఇస్తాం. మార్కెట్ ఇక్కడ మన బంధువులకు అట్లా ఇస్తాం. తక్కువ రేట్లో కూడా ఇస్తాం. పోసి కానీ బోందిరెడ్డి కానీ అంటే తెలిసిన వాళ్ళకి ఇక్కడ తక్కువ రేట్లో ఇస్తారు కానీ ఎక్కువ శాతం అయితే మార్కెట్ కి 99% అంటే పెద్ద మొత్తంలో ఉంది కదా. ఇది పరిస్థితి. ఇక్కడ ఏదైతే ఇక్కడ ఉందో ఈ నాగేంద్ర పటేల్ చేసినటువంటి టమాటా సాగు పద్ధతి చాలా బాగుంది. ఇక్కడ బెడ్లు చేసుకొని దానిపైన ఒక డ్రిప్ లైన్ వేసిన తర్వాత మొక్కలు కేవలం ₹1 ఒక టమాటా మొక్క నారు తీసుకొచ్చి ఇక్కడ నాటుకోవడం జరిగింది 3 నెలల క్రితం. ఏదేమైనప్పటికీ అతను ఎంచుకున్న సీడ్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది. చూస్తే గుత్తులు గుత్తులుగా కాయలు కాయడం అంటే జరిగింది. టమాటా కూడా కోత కోసి పండు రూపమైన తర్వాత కోత కోసి ఇక్కడ సమీపంలో ఉన్నటువంటి మార్కెట్ బైన్సా కానివచ్చు, ఇటు నిర్మల్ నిజామాబాద్ కూడా ఇక్కడ తరలించడం అయితే జరుగుతుంది. ఏదేమైనప్పటికీ టమాటా రైతుకు గిట్టుబాటు ధర లేక టమాటా రైతులు అయితే ఇబ్బందులు పడుతున్నారని రైతు అయితే చెప్పడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ ఈ టమాటా రైతుకు కేవలం లక్షల్లో సంపాదిస్తాననుకున్నాడు కానీ కేవలం వేలలో మాత్రమే సంపాదన వస్తుందని అయితే రైతు చెప్పడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ డ్రిప్ ద్వారా వాటరు యూజ్ చేస్తే రైతులు మంచి దిగుబడులను కూడా పొందవచ్చని అయితే రైతు చెప్పడం జరుగుతుంది. భూగర్భ జలాలు కూడా తగ్గకుండా ఉంటాయని అయితే రైతు చెప్తున్నారు.